సో హాయ్ ఫ్రెండ్స్, విఎల్ఎస్ఐ ఆర్ ఎంబెడెడ్ డొమైన్లో జాబ్స్ కోసం వేదైతే అయితే నోటిఫికేషన్ అయితే లాంచ్ చేసిందిగా. సో ఈ వీడియోలో వాటికి ఎలా అప్లై చేయాలని అయితే చెప్పబోతున్నా. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తే గైస్. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఇదైతే నిన్న చెప్పాను కదా దీని గురించి, నిన్న వీడియోలో ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్. సో ఇప్పుడైతే ఎలా అప్లై చేయాలని అయితే చూద్దాం. ఫస్ట్ మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి వేద ఐటీని అయితే సెర్చ్ చేయండి. సో ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ అఫీషియల్ పేజ్ అయితే వస్తుంది వేద ఐటీది. సో దాన్ని అయితే ఓపెన్ చేయండి గైస్. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లై నవ్ అని ఉంటుంది చూడండి. ఫస్ట్ ఇదైతే నోటిఫికేషన్ కదా. సో ఇక్కడైతే అప్లై నవ్ అని అయితే ఉంటుంది. దాన్ని నొక్కిన వెంటనే మీరు ఇక్కడైతే మీ డీటెయిల్స్ అయితే వేయాలి. సో ఇక్కడ ఏం డీటెయిల్స్ ఇవ్వాలని వన్ బై వన్ క్లారిటీగా అయితే చెప్పబోతున్నా చూడండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ వచ్చేసి ఎస్ అయితే పెట్టుకోవాలి గైస్. ఇదేంటిదంటే మీ దగ్గర ల్యాప్టాప్ అండ్ ఆ ల్యాప్టాప్ కి కెమెరా ఉంది అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా స్టేబుల్ గా ఉంది అని అయితే ఇక్కడైతే మీరు చెప్తున్నారు. సో ఇక్కడైతే మీరు ఎస్ అని అయితే పెట్టుకోవాలి. నో పెట్టుకుంటే మిమ్మల్ని అయితే ఎగ్జామ్ కి ఎలో అయితే చేయరు. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు ఏ డొమైన్ కావాలని అయితే ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి ఈ ఇయర్ కొత్తగా అయితే యాడ్ అయింది. ఈ ప్రిఫరెన్సెస్ ఏంటంటే ఫస్ట్ మీరు ఒకవేళ మీరు డిజిటల్ డొమైన్ లోకి వెళ్ళాలనుకోవాలనుకోండి, మీరైతే ప్రిఫరెన్స్ 1 లెక్క అయితే దీన్ని అయితే ఇచ్చుకోవాలి. సో ఈ ప్రిఫరెన్సెస్ గురించి తెలుసు కదా. తర్వాత ఎన్లాగ్, లేదా ఒకవేళ మీరు ఎన్లాగ్ వెళ్ళాలనుకుంటే ఎన్లాగ్ ని ఫస్ట్ ప్రిఫరెన్స్ 1గా ఇచ్చుకోండి. ఈ డిజిటల్ ని ప్రిఫరెన్స్ 2గా, అట్లా మీ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో వీళ్ళు చెప్పే రూల్స్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ దాకా క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ అయిన తర్వాత సీట్ అయితే సెక్యూర్ చేసుకుంటారుగా. సో ఈ టైంలో ఒకవేళ మీరు ప్రిఫరెన్స్ 1లో డిజిటల్ పెట్టుకున్నారనుకోండి, డిజిటల్లో సీట్స్ లేవనుకోండి, మీకైతే ఎన్లాగ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆ విధంగా అయితే ఉంటుంది. ఎగ్జామ్లో మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు కదా. సింపుల్గా చెప్పాలంటే ఎంసెట్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే, ఎవరికి మంచి ర్యాంక్ వస్తే వాళ్ళకి ఫస్ట్ పెట్టిన ప్రిఫరెన్స్ సీట్ అయితే ఇస్తారుగా. అలాగే మీరు కూడా ఎగ్జామ్లో మీ మార్క్స్ బట్టి మీరు పెట్టుకున్న ప్రిఫరెన్స్ సీట్ అయితే కన్ఫర్మ్ అయితే అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అండ్ ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది కదా, మెయిన్స్ ఎగ్జామ్లో మీకు ప్రిఫరెన్స్ 1గా ఏదైతే పెట్టుకుంటారో ఆ సబ్జెక్ట్ దాని నుంచే, ఆ సిలబస్ నుంచే మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి ఈ మెయిన్స్ ఎగ్జామ్లో. బట్ మీకు ఫైనల్ సీట్ వచ్చేసి ఈ సీట్ అవైలబిలిటీ బట్టి ఉంటుంది. ప్రిఫరెన్స్ 1 వస్తుందా, ప్రిఫరెన్స్ 2 వస్తుందా అని. సో ఇంకా తర్వాత చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది కదా, ఇది వచ్చేసి హైదరాబాద్ ఒకటే ఉంటుంది. సో దీన్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీరు ఇక్కడ ఈమెయిల్ అయితే ఇవ్వండి, రీఎంటర్ ఈమెయిల్. సో ఈమెయిల్ అయితే కరెక్ట్గా అయితే ఇవ్వండి, ఎందుకంటే మీకు తర్వాత ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని ఈమెయిల్లోనే వస్తాయి. ఎగ్జామ్కి డ్రైవ్ లింక్, అదే ఎగ్జామ్కి లింక్ కానీ ఈ హాల్ టికెట్ కానీ ఇవన్నీ మీకు ఈ ఈమెయిల్లో, ఇక్కడ మీరు ఎంటర్ చేసిన ఈమెయిల్లోకే వస్తాయి. అండ్ ఇక్కడ ఒక్కసారి సేవ్ చేసిన తర్వాత మీకు ఈ డీటెయిల్స్ అన్ని సేవ్ అయితే అయిపోతాయి. మీరు తర్వాత ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఈ పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చారు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వకుండా సైట్ అయితే క్లోజ్ చేశారు. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు మీరు ఇక్కడ ఈమెయిల్, ఈ పాత ఈమెయిల్ ఉంటుంది కదా, ప్రెసెంట్ ఏం ఈమెయిల్ ఇచ్చి సేవ్ చేశారో ఆ ఈమెయిల్ ఇచ్చి సేవ్ నొక్కిన వెంటనే మీకు ఈ పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే వచ్చేస్తాయి గైస్. సో అర్థమైందిగా. సో ఆ సేవ్ నొక్కిన తర్వాత అట్లయితే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఏముంది, సింపుల్గా మీ ఫస్ట్ నేము, ఇక్కడ సర్ నేము, ఇక్కడ జెండరు, ఫాదర్, ఇదంతా మీకు తెలుసు కదా, ఇవన్నీ ఇచ్చేస్తారుగా. సో ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ వచ్చేసి 5 KB నుంచి 20 KB లోపు మాత్రమే ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పక్కా ఎక్కువే ఉంటుంది. సో దానికోసం ఏం చేస్తారంటే, సింపుల్గా గూగుల్లోకి వెళ్ళిపోయి ఇమేజ్ కంప్రెసర్ అని అయితే టైప్ చేయండి. ఇమేజ్ కంప్రెసర్ అని టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మీకు ఏదో ఒక సైట్ వస్తుందిగా. సో ఫస్ట్ సైట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫస్ట్ సైట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే సెలెక్ట్ ఇమేజెస్ నొక్కి మీ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని కంప్రెస్ అయితే నొక్కితే ఇమేజ్ కంప్రెస్ అయిపోతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్. ఈ కాంటాక్ట్ డీటెయిల్స్లో మీ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఈ అడ్రస్, ఫ్లాట్ నెంబర్ ఇవన్నీ మీ ఆధార్ కార్డులో ఎంతుంటే సేమ్ అవన్నీ ఇచ్చేయండి, పిన్ కోడ్తో సహా. సో ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ తెలుసు కదా. సో ఇంకా చాలా మందికి డౌట్ ఉండేది ఈ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లో. సో ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లో ఫస్ట్ చూసుకుంటే మీకు డిప్లొమా వాళ్ళకైతే ఇదైతే ఎలిజిబిలిటీ అయితే లేదు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఓన్లీ బీటెక్ అండ్ ఎంటెక్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో ఫర్ సపోజ్ బీటెక్ వాళ్ళు అనుకోండి, మీరు ఫైనల్ ఇయర్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బీటెక్ లో మీకు సపోజ్ మీరు ఎలక్ట్రికల్ బ్రాంచ్ అయితే ఎలక్ట్రికల్ పెట్టుకోండి, అది ఈసీ బ్రాంచ్ అయితే ఈసీ. అలాగైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి, ఇది కూడా తెలుసు కదా. సో వేర్ యూ స్టడీడ్ కంట్రీ, ఈ కాలేజ్, స్టేట్, ఇవన్నీ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. మాక్సిమం అందరూ తెలంగాణ వాళ్ళు అయ్యి ఉంటారు అనుకుంటున్నా, కొంతమంది ఆంధ్ర వాళ్ళు కూడా అప్లై చేస్తారు. సో ఒకవేళ మీరు ఆంధ్ర అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ కాలేజ్, ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ కాలేజ్ నేమ్ కాదు, ఇది యూనివర్సిటీ. మీరు జేఎన్టీయూహెచ్ ఆటోనమసా, లేదా జేఎన్టీయూహెచ్, లేదా ఈ కాకతీయనా, ఇట్లా మీరు ఏ యూనివర్సిటీ అయితే
అదైతే పెట్టుకోండి. ఇక్కడ 2 ఉంటాయి చూసుకోండి. జేఎన్‌టీయూ హైదరాబాద్, ఇంకోటి జేఎన్‌టీయూహెచ్ ఆటోనమస్. మీ కాలేజ్ గనుక జేఎన్‌టీయూ అఫిలియేటెడ్ అయ్యి ఆటోనమస్ కాలేజ్ అయ్యుంటే ఈ జేఎన్‌టీయూహెచ్ ఆటోనమస్ అని అయితే సెలెక్ట్ జేసుకోవాలి. లేదు మీరు ఓన్లీ జేఎన్‌టీయూ అఫిలియేటెడ్ అంటే మీరు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఇది ఉంది కదా! ఫుల్ ఫామ్ ఉంది కదా! దీన్నైతే సెలెక్ట్ అయితే జేసుకోవాలి. సో, ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అయితే అవ్వకండి. మీ కాలేజ్ ఆటోనమస్ అయితే జేఎన్‌టీయూహెచ్ అయితే పెట్టుకోండి. ఆటోనమస్ కాదు ఓన్లీ జేఎన్‌టీయూ అఫిలియేటెడ్ అంటే జేఎన్‌టీయూ ఇదైతే పెట్టుకోండి. సో, నెక్స్ట్ మీరిది పెట్టుకున్న తర్వాత దీనికి ఏ కాలేజెస్ అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడైతే చూపిస్తది. సో, ఈ ఆటోనమస్ కాలేజెస్ వచ్చేసి ఇవన్నీ ఆటోనమస్ కాలేజెసే గైస్ జేఎన్‌టీయూహెచ్ అఫిలియేటెడ్‌లో. సో, ఇక్కడ మీ కాలేజ్ ఏంటో అదైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ ఆల్రెడీ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. మీ కాలేజ్ రూల్ నంబర్ ఉంటది కదా! దాన్నైతే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి మీ కాలేజ్ రూల్ నంబర్‌ని. అండ్ ఈ ఇయర్ ఆఫ్ పాసింగ్‌లో చూసుకుంటే మీకు ఓన్లీ 2023, 2024, 2025 ఈ 3 బ్యాచెస్ మాత్రమే ఎలిజిబిలిటీలో అయితే ఉన్నాయి. సో, 2023 ముందు అంటే 2022 గాని, 2021 గాని వీళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే లేదు. సో, అందుకని ఇక్కడైతే అవైతే పెట్టలేదు గైస్. అండ్ మీరు 2025 బ్యాచ్ అయితే ఈ సీజీపీఏ ఉంటది కదా! అది మినిమమ్ 70% అయితే ఉండాలి. ఒకవేళ మీరు 2024 లేదా 2023 అయితే 65% ఉన్నా సరిపోతది. కానీ 2025 బ్యాచ్‌కి మాత్రం బీటెక్ ఎండ్ దాకా అంటే 3-2 దాకా 70% సీజీపీఏ అయితే ఉండాలి. అండ్ ఒక బ్యాక్‌లాగ్ గూడా ఉండకూడదు. ఉంటే మీరైతే అన్ఎలిజిబుల్. ఇంటర్వ్యూ దగ్గర మిమ్మల్ని అయితే డిస్‌క్వాలిఫై చేసేస్తారు. ఇంటర్ ఆర్ డిప్లొమా, ఎస్ఎస్‌సి ఇయన్నీ పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీకు ఎనీ పెండింగ్ బ్యాక్‌లాగ్స్ ఇన్ బీటెక్ అని ఉంది గదా! ఇక్కడైతే నో అయితే పెట్టుకోవాలి. యెస్ నొక్కితే మీకైతే టెస్ట్‌కి హాల్ టికెట్ అయితే రాదు గైస్. అండ్ మీరు ఒకవేళ ఏమన్నా బ్యాక్‌లాగ్స్ ఉంటే ప్రెజెంట్ మీరు ఫైనల్ ఇయర్ అయ్యుండి మీకైతే ఇదైతే అన్ఎలిజిబుల్. మీరు అప్లై చేసి 500 కట్టిన తర్వాత మీకైతే అన్ఎలిజిబుల్ అని మెయిల్ అయితే వస్తది. మీకు అనవసరంగా 500 బొక్క అయితాయి. మీ ఇష్టం ఇంకా పెట్టుకుంటే అప్లై చేసుకోవాలా వద్దా అని నాకైతే సంబంధం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ ప్రీవియస్ నెంబర్ ఆఫ్ వేద అటెంప్ట్ ఉంది కదా! ఇది లాస్ట్ టైమ్ ఏమన్నా వేద అప్లై చేశారా? ఇంతకుముందు 2024లో వచ్చినట్టుంది. అక్టోబర్‌లో అనుకుంటా. 2024 అక్టోబర్‌లో ఒకసారి వచ్చింది. అప్పుడు మీరు అప్లై చేస్తే ఇక్కడ 1 అన్నట్టు పెట్టుకొని మీ ఇష్టం ఇంకా ఎన్ని సార్లు అప్లై చేస్తే ఇక్కడ అన్ని అటెంప్ట్స్ అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఏమన్నా ఇంతకుముందు బయట ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి కదా! మనీ తీసుకొని వీఎల్ఎస్ఐలో ట్రైనింగ్ ఇచ్చేవి. వాటిలో ఏమన్నా ట్రైన్ అయితే అవైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకా ఫైనల్‌గా వచ్చేసి మీరిప్పుడు ఫైనల్ ఇయర్ కదా! బీటెక్ ఫైనల్ ఇయర్ కదా! ఆటోనమస్ వాళ్ళైతే మాక్సిమం అన్ని కాలేజెస్‌కి ఇప్పటికల్లా 4-2 సెమిస్టర్ అయితే అయిపోయింది. బట్ జేఎన్‌టీయూ కాలేజ్ వాళ్ళకైతే అవ్వలేదనుకుంటా 4-2 సెమిస్టరు. సో, ఒకవేళ మీకు ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదని అనుకుంటే ఈ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయితే మీరు. ఒకవేళ ఎగ్జామ్స్ అయిపోయినాయి. మేము ఆటోనమస్ కాలేజు మాకు 4-2 ఎగ్జామ్స్ అయిపోయినాయి అనుకుంటే కంప్లీటెడ్ బీటెక్ ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. సో, ఇంకా మీ ఇష్టము. ఎగ్జామ్స్ అవ్వలేదనుకుంటే సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్ సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయిగా 4-2 అవి. అండ్ ఇంకొకటి బీటెక్‌ది అయిపోయిందిగా. ఇప్పుడు ఎంటెక్ వాళ్ళ గురించి చూసుకుందాం. ఎంటెక్ వాళ్ళకైతే సేమ్ ఇదంతా సేమే ఉంటది. ఇప్పటిదాకా చెప్పిందే సేము. కానీ లాస్ట్‌కి ఇదొక్కటి చేంజ్ అయ్యి ఉంటది. ఏంటంటే ఎంటెక్‌లో మీరు ప్రెజెంట్ సెకండ్ ఇయర్‌లో ఉన్నారనుకోండి. మీరు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఒక ఆప్షన్ వచ్చేసి 6 మంత్స్ ట్రైనింగు సెకండ్ ఇయర్ చదువుతూ ఈ 6 మంత్స్ ట్రైనింగ్‌ని అయితే అటెండ్ అయితే అయితాననైతే ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈ 6 మంత్స్ ట్రైనింగ్‌ని సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత అయితే జాయిన్ అయితే అయితా అనైతే ఉంది. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1 ఇయర్ ట్రైనింగు. ఇది సెకండ్ ఇయర్ చదువుకుంటూ ట్రైనింగ్‌ని కూడా అటెంప్ట్ అయితా 1 ఇయర్ దాకా అటెంప్ట్ అయితా అనైతే ఉంది. ఈ 1 ఇయర్‌ది ఏంటంటే 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటది. అండ్ 6 మంత్స్ తర్వాత వాళ్ళు మీకైతే ఇంటర్న్‌షిప్ అయితే ఇస్తారు ఇంకో 6 మంత్స్. సో, 6 మంత్స్ ట్రైనింగ్ అండ్ 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ లెక్క ఇది. సో, నా సజెషన్ వచ్చేసి ఏం పెట్టుకుంటారంటే ఈ థర్డ్‌దైతే పెట్టుకోండి 1 ఇయర్ ట్రైనింగు. సో, దీన్ని ట్రైనింగ్ తీసుకుంటూ మీ పీజీ సెకండ్ ఇయర్ ఉంటదిగా దాన్నైతే 2 మేనేజ్ చేసుకుంటే బెటరు. ఇంకా మీ మీద డిపెండ్ అయ్యి ఉంటది. లేదు సెకండ్ ఇయర్ తర్వాత రాసుకుంటా అంటే మీ ఇష్టం. నేనైతే దాన్నైతే రికమెండ్ అయితే చేయను. ఈ 1 ఇయర్‌దైతే పెట్టుకోండి బావుంటది. సో, ఇది గైస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ గురించి. దీని గురించి మొత్తం అర్థమైంది గదా! ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేయండి. నా ఇన్‌స్టా ఆల్రెడీ బయోలో ఉంటది. లేదా డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. సో, ఇంకా లాస్ట్‌కొచ్చేసి సబ్మిట్ ఫార్మ్ దగ్గర చూసుకోండి. ఇక్కడ మీకు పేమెంట్ గురించి చెప్తా. ఈ ఫస్ట్‌ది ఇదేం అవసరం లేదు. ఇంకా లాస్ట్‌కి ఇక్కడ ఐ యాక్సెప్ట్ ఉంది కదా! దీన్ని నొక్కిన తర్వాత మీకు పేమెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతది. ఐ యాక్సెప్ట్ నొక్కి
ఈ క్యాప్చా కోడ్ నొక్కిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ప్రెజెంట్ ఫైనల్ ఇయర్ అనుకోండి. మీకు ఒకవేళ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఉంటాడు కదా! అతని నంబర్ ఉన్నా లేదా అతనితో టచ్ ఉన్నా అతన్నయితే అడగండి. సార్ ఒకసారి మీ మెయిల్ ఓపెన్ చేసి వేదైటీ వాళ్ళు ఏమన్నా కూపన్స్ పంపించారా అని అడగండి. ఒకవేళ వాళ్ళు పంపియకపోతే వీళ్ళైతే వేదైటీ వాళ్ళని మెసేజ్ అయితే చేయాలి. ఈ పోస్టర్‌లో ఉంటదనుకుంటా. hr@vedit.org అని. సో, మీ టీపీఓ హెడ్ ఉంటాడు కదా! అతనొచ్చేసి ఈ మెయిల్‌కి మెసేజ్ అయితే చేయాలి. లైక్ మా కాలేజ్ నుంచి ఒక 5 మెంబర్స్ ఫైనల్ ఇయర్స్ అప్లై చేస్తున్నారు వేదా డ్రైవ్‌కి. సో, మాకు 5 కూపన్స్ కావాలి అని టైప్ చేసి ఈ మెయిల్‌కి మెసేజ్ అయితే చేస్తే వాళ్ళు మీ ప్లేస్‌మెంట్ ఆఫీసర్‌కి కూపన్ కోడ్ అయితే ఇస్తారు. సో, ఆ కూపన్ కోడ్‌ని మీరు ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాలి గైస్. మీకు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ టచ్ ఉంటే అడగండి. సార్ నాకు కూపన్ కావాలి. సో, ఇక్కడ కూపన్ కోడ్ అయితే అతను ఇచ్చిన తర్వాత మీ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ సార్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ కూపన్ కోడ్ అప్లై చేసి సబ్మిట్ నొక్కడమే. లేదనుకుంటే ఇదంతా నాకెందుకు అనుకుంటే జస్ట్ ఆన్‌లైన్ పేమెంట్ నొక్కండి. మీరు ఆన్ క్యాంపస్ అయినా ఏం కాదు. ఆన్‌లైన్ పేమెంట్ అయితే చేయొచ్చు. ఈ స్కానర్ ఉంది కదా! ఈ రైట్ సైడ్ ఈ స్కానర్‌కైతే స్కాన్ చేసి 500 అయితే సెండ్ చేయండి గైస్. 500 చేసిన తర్వాత మీకు ట్రాన్సాక్షన్ ఐడీ అయితే వస్తది. దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి ఈ ఎంటర్ సబ్మిట్ జే ఈ ఈ ఫోటో స్క్రీన్‌షాట్‌ని పెట్టి సబ్మిట్ చేసిన వెంటనే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతది. అండ్ మీకు మెయిల్ అయితే వస్తది వేద ఐటీ నుంచి. ఇంకా హాల్ టికెట్ వచ్చేసి ఎగ్జామ్‌కి ఒక 3 డేస్ లేదా 2 డేస్ బిఫోర్ అయితే హాల్ టికెట్ అయితే వస్తది. అప్పటిదాకా మీకు ఏ కమ్యూనికేషన్ అయితే ఉండదు. ఒకవేళ మీరు ఏమన్నా బ్యాక్‌లాగ్స్ పెట్టినా లేదా ఇంకేమన్నా ఉన్నా వాళ్ళైతే మీకు మెయిల్ అయితే చేస్తారు. మీరు ఎలిజిబిలిటీ లేదు మా ఎగ్జామ్ రాయడానికి అని ఇట్లా మెయిల్ పంపిస్తారు. లేకపోతే డైరెక్ట్ హాల్ టికెట్ అయితే వస్తది. సో, ఇంతే గైస్ వీడియో వచ్చేసి. వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మన ఛానెల్‌లో ఇప్పటిదాకా ఈ వీడియో అయితే అప్లోడ్ అయితే చేసేసాను నోటిఫికేషన్ రిలీజ్‌ది. అండ్ ఇప్పుడొచ్చేసి హౌ టు అప్లై ఉంది కదా! ఇదైతే మీరైతే చూస్తున్నారు ఈ వీడియో. ఈ వీడియోనైతే అప్లోడ్ అయితే చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సి ఉంది కదా! హౌ టు ప్రిపేర్ అని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తా గైస్. దాని తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదైతే అప్లోడ్ చేస్తా. దాని తర్వాత మనము ప్రిపరేషన్‌లోకైతే వెళ్ళిపోదాం. ఈ శాంపుల్ క్వెషన్స్ ఇవన్నీ సాల్వ్ చేద్దాం. సో, వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో, త్వరలో ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై అండ్ సీ యూ.